ధ్యానదీపం సిరీస్ ఎపిసోడ్ 13 శీర్షిక నిష్కామకర్మ సేవలోనే విముక్తి. మానవ జీవితం అంటే కేవలం తినడం, నిద్రపోవడం కాదు. అది ఒక సేవాయాత్ర, ఆత్మజ్ఞానానికి దారితీసే కర్మ మార్గం. ధ్యానం మనసుని శుద్ధి చేస్తే, నిష్కామకర్మ మన జీవనాన్ని దేవతల స్థాయికి తీసుకెళ్తుంది. ఒక సాధువు గంగాతీరం వద్ద విద్యార్థులతో కూర్చున్నాడు. సాయంకాలం వేళ గంగాజలపు ప్రతిబింబంలో సూర్యాస్తమయ కాంతి. శిష్యుడు: గురుదేవా, మీరు ఎప్పుడూ నిష్కామకర్మ గురించి చెబుతారు, కాని ఫలాసక్తి లేకుండా మనం ఎలా పనిచెయ్యగలము? గురు స్మితం చేస్తూ: బాలకా, నిష్కామకర్మ అంటే ఫలాని నిరాకరించడం కాదు, దానిని దేవునికి అర్పించడం, పనిని పూజగా చూడడం. ఒక గ్రామం. అక్కడ ఒక రైతు తన పొలంలో చెమటోడ్చుతూ పనిచేస్తున్నాడు. అతని ముఖంలో శ్రమ ఉన్నా మనస్సులో శాంతి ఉంది. ఈ రైతు తినడానికి మాత్రమే కాదు, తన పని ద్వారా భగవంతుని సేవ చేస్తున్నాడని నమ్ముతాడు. అతనికి పంట ఫలం వస్తే సంతోషం, రాకపోయినా సమత్వం. ఆశ్రమంలో శిష్యులు సేవ చేస్తూ ఉన్నారు. ఎవరో తోటలో నీరు పోస్తున్నారు, ఎవరో వంట చేస్తున్నారు, ఎవరో వృద్ధులకు భోజనం పెడుతున్నారు. గురు: మీరు చేసే ప్రతి పనిలో ఫల ఆశ లేకుండా చెయ్యండి. అప్పుడు మీ మనసు పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధ మనస్సే ధ్యానానికి పునావి. సాయంత్రం వేళ శిష్యులు నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానంలో మునిగిపోతున్నారు. గాలి మృదువుగా వీచుతోంది. నిష్కామ కర్మ మనస్సు నుండి స్వార్థాన్ని తొలగిస్తుంది. సేవ మనస్సును విస్తరిస్తుంది. ధ్యానం ఆత్మను మేల్కొల్పుతుంది. గురువు మాటలు సాఫీగా ప్రతిధ్వనిస్తాయి. గురువు: పనిచేయు, కాని ఫలాన్ని అర్పించు, ప్రేమతో చేయు, కాని ఆశతో కాదు. అదే నిజమైన కర్మయోగం, అదే మోక్షానికి దారి. ముగింపు ధ్యానవాక్యం: ప్రతి కర్మను ప్రేమతో చెయ్యి, ప్రతి ప్రేమను సేవగా చెయ్యి, ప్రతి సేవను ధ్యానంగా మలచి నిజమైన విముక్తిని అనుభవించు. ఎపిసోడ్ సారాంశం. ఈ ఎపిసోడ్ నిష్కామకర్మ సేవలోనే విముక్తి మనకు నేర్పేది ఏమిటంటే, నిజమైన ధ్యానం కేవలం కళ్ళు మూసి కూర్చోవడం కాదు, ప్రేమతో నిస్వార్థంగా చేసే ప్రతి సేవ కూడా ధ్యానమవుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.